అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన శర్మన్. వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాం. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు 50 ml నీరు, 5 ml యాపిల్ సైడర్ వినేగర్, 5 ml నిమ్మరసము, 5 ml తేనె. ఔషధాలని సేకరించుకొని 50 ml వాటర్లో, అంటే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నార్మల్ టెంపరేచర్ ఉన్నటువంటి 50 ml వాటర్లో 5 ml యాపిల్ సైడర్ వినేగర్, 5 ml నిమ్మరసము, 5 ml తేనె, ఈ పదార్థాలు 3 పదార్థాలు కలిపేసి ఒక్క డోసుగా సేవించాలి. ఈ విధంగా ఉదయం ఒక్కసారి, మధ్యాహ్నం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి ఆహారానికి ముందు సేవిస్తుండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల శరీరంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వు క్రమక్రమంగా కరగడం మొదలవుతుందన్నమాట. ఈ ఔషధం తయారు చేసుకోవడం తేలిక, అదేవిధంగా వాడుకోవడం తేలిక, ఫలితాలు కూడా చాలా శీఘ్రంగా సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ యాపిల్ సైడర్ వినేగర్ అనేటువంటి ఈ యొక్క ఔషధంలో అసిటిక్ యాసిడ్ ఉంటుందన్నమాట. ఈ అసిటిక్ యాసిడ్ యొక్క గుణం ఏంటంటే ఆకలిని తగ్గిస్తుంది. సర్వసాధారణంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఆకలి ఎక్కువగా అవుతూ ఉంటుందన్నమాట. మరి ఈ అసిటిక్ యాసిడ్ మనం ఈ పద్ధతిలో వాడుకుంటున్నాం కాబట్టి ఆకలి తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఆకలి తగ్గుతుందో ఆహారం తక్కువ తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ అసిటిక్ యాసిడ్ పిండి పదార్థాలని జీర్ణం స్లోగా చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 100% మందిలో కూడా పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్లనే, పిండి పదార్థాల వల్లనే ఈ యొక్క ఫ్యాట్ ప్రాబ్లమ్స్ కలుగుతున్నాయన్నమాట. మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉన్నటువంటి పిండి పదార్థాలను ఎప్పుడైతే ఈ అసిటిక్ యాసిడ్ స్లో డౌన్ చేస్తుందో అప్పుడు ఆ స్లో డౌన్ ప్రభావం చేత త్వరగా ఆ యొక్క ప్రేవులు పీల్చుకోకుండా బ్లడ్లో కలవకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది కూడా మనకు పరోక్షంగా వెయిట్ తగ్గేందుకు దోహదపడుతుంది. అంతేకాకుండా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి ఈ చక్కెరను కూడా ప్రేవులు పీల్చుకున్నప్పటికీ ప్రేవుల నుంచి రక్తంలోకి త్వరగా కలవకుండా ఈ అసిటిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాకుండా రక్తంలో ఉన్నటువంటి ఈ యొక్క చక్కెర కూడా కణాల్లోకి త్వరగా ప్రవేశించి ఆ యొక్క షుగర్ను తగ్గించేందుకు కూడా ఈ అసిటిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది అనమాట. ఇలా పరుపరి విధాలుగా బహుబహు విధాలుగా ఈ అసిటిక్ యాసిడ్ వెయిట్ లాస్ అయ్యేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతుంది. అందుకే ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీని కూడా పెంచుతుందన్నమాట. దీంతోపాటు ఈ యొక్క అసిటిక్ యాసిడ్ యొక్క మరొక గుణం ఏంటంటే మెటబాలిజాన్ని పెంచుతుంది. ఎప్పుడైతే మెటబాలిజం వేగవంతం అవుతుందో అప్పుడు ఫ్యాటు త్వరగా కరిగేందుకు ఈ యొక్క మెటబాలిజం సహకరిస్తుంది అనమాట. అట్లే నిమ్మరసం గురించి మనం ఆలోచించినట్లయితే నిమ్మరసంలో విటమిన్ సి అనేటువంటిది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ విటమిన్ సి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. శరీరంలో సర్వసాధారణంగా వెయిట్ పెరిగే కొద్దీ ఆ యొక్క ప్రభావం చేత కొవ్వు కణాల నుంచి ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఇన్ఫ్లమేషన్ వల్ల వివిధ రకాలైనటువంటి శరీరానికి హాని కలుగజేసేటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఈ విటమిన్ సి ఉన్నటువంటి ఈ యొక్క నిమ్మరసాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల హానికారకమైనటువంటి పదార్థాల ఉత్పత్తి తగ్గడంతో పాటు పరోక్షంగా ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు కొవ్వును కరిగించేందుకు కూడా ఈ విటమిన్ సి సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క నిమ్మరసంలో డి-లెమనిన్, డయాస్మిన్, హెస్పెరిడిన్ అనేటువంటి కెమికల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి కొవ్వు వల్ల ఏర్పడేటువంటి ఈ చెడు కొవ్వు ఏదైతే ఉందో ఆ కొవ్వును త్వరగా ప్రేవులు పీల్చుకోకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా మన హాని కలుగజేసేటువంటి ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటి కొవ్వును తగ్గించేందుకు, అదేవిధంగా ఎల్డిఎల్ అనేటువంటి ఆ చెడు కొవ్వును తగ్గించేందుకు కూడా ఈ నిమ్మరసంలో ఉన్నటువంటి డి-లెమనిన్, అదేవిధంగా డయాస్మిన్, హెస్పెరిడిన్ అనేటువంటి ఈ యొక్క కెమికల్స్ ఉపయోగపడతాయి అన్నమాట. అట్లే తేనెలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఈ పోషకాంశాలు కూడా శక్తినిచ్చేందుకే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా మనం ఎప్పుడైతే తేనెను మనం వాడుకుంటున్నామో ఆహారం తక్కువగా తీసుకున్నప్పటికీ తేనెలో ఉన్నటువంటి శక్తి మనకు ప్రధాన పాత్ర వహిస్తూ తేనె ఉపయోగపడుతుంది. కాబట్టి నీరసము, నిస్సరణ ఇవన్నీ రాకుండా కూడా తేనె కాపాడుతుంటుంది. మరి మనం ఈ 3 పదార్థాలు కలిపి ఈ పద్ధతిలో తయారు చేసుకుంటున్నాం కాబట్టి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. దీర్ఘకాలం వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగవు. కాబట్టి మరి వెయిట్ లాస్ అయ్యేందుకు ఈ ఔషధం తప్పక ప్రయత్నం చేయదగినటువంటి చాలా అద్భుతమైనటువంటి ఔషధం.